అనయ్య, చింటూ, మీకు అక్షయ్ ఏమైనా కనిపించిందా? కనిపించలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు? గార్డెన్ లో కూడా లేదవని. ఏమైందమ్మా? అక్షయ్ కనిపించడం లేదు మావయ్య. అక్షయ చాలా సెన్సిటివ్. గ్రాని అన్న మాటలకి అలిగి ఎటైనా వెళ్ళిపోయిందే ఏమో. అలా జరిగితే మంచిదే కదా, దరిద్రం వదిలిపోతుంది. శౌర్య, అక్షయ్ ఇంటి నుంచి బయటికి పోతే శని వదిలిపోతుందని అత్తయ్య అన్నారు కదా మామయ్య, అందుకే అంది. అవునవును, వేద ఆవేదనలో అన్న మాటలకి మీరంటున్న దానికి చాలా తేడా ఉంది. ఇంతకీ అక్షయ్ ఏమైనట్టు? నాకొకటి అనిపిస్తుంది. ఒకటి కాదు, 4 అనిపించినా మనసులో దాచుకోకుండా చెప్పేసే వదినా. ముక్కు పుడకతో జంప్ అయిపోయి ఉంటుంది. వదినా, రేయ్, ఎందుకు అరుస్తున్నావురా? వదిన అన్నది నిజమే కదా. రేయ్, అమ్మోరు తల్లి గురించి అంత దారుణంగా మాట్లాడకండ్రా, కళ్ళు పోతాయి. దారుణమే ఉంది, అది నిజమే కదా. ముక్కు పుడక కోసం ఈ ఇంట్లో యుద్ధాలు జరిగాయి. నా ఇంట్లోకి అనామకురాలుగా వచ్చిన అక్షయ ఇంటి వారసురాలిగా అవతారం ఎత్తి చివరికి నా కులదైవమైన అమ్మవారినే మోసం చేసింది. ఆ పాపం ఊరికే వదిలిపెడుతుందా ఏంటి? నిజానిజాలేంటో తెలుసుకోకుండా నిర్దాక్షిణ్యంగా మాట్లాడకను వేద. అత్తయ్య ఈ మధ్య పూర్తిగా అటువంటి విచక్షణను కోల్పోయింది మావయ్య. కాస్త చిన్న పెద్ద చూసుకుని మాట్లాడవని. ఇంటి పెద్ద దిక్కు పెద్దరికాన్ని కోల్పోయి చిన్న పిల్ల గురించి ఘోరంగా మాట్లాడుతుంది. ఇంకెలా మాట్లాడాలి? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదక్క. నేను ఇంట్లో చిన్నవాడిగా పుట్టడం నేను చేసుకున్న పాపంలా ఉంది. అవని చిన్న కోడలిగా రావడం అవని చేసుకున్న పాపంలా ఉంది. బావా, అక్షయ్ ఎటు వెళ్ళిపోయింది ఏంటో, పద వెతుకుదా. పద. అక్షయ, నీ గురించి మీ మమ్మీ డాడీలు కంగారు పడుతున్నారు. నిన్ను వెతకడానికి బయలుదేరారు. నేను కూడా నిన్ను వెతుకుతూ వచ్చాను. ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావు? ముక్కు పుడక ఎవరి దగ్గర ఉందో తెలిసింది చింటూ. ఎవరి దగ్గరుంది? అదిగో అతని దగ్గరుంది. అతను గతంలో మా అందరినీ మోసం చేశాడు. మంచోడు కాదు. అతని దగ్గరికి ముక్కు పుడక ఎలా చేరిందో అర్థం కావడం లేదు. సరే, వెళ్ళి అడుగుదాం. వెళ్ళిపోతున్నాడు చింటూ, ఏదో ఒకటి చెయ్యి. కూర్చో. బంగారం, ముక్కు పొడుకును సక్సెస్ఫుల్ గా అమ్మేసి ధనలక్ష్మి మన చేతికి రాగానే ఓ వారం రోజులు మాల్ తీసుకో వెళ్ళిపోదాం బంగారం. పని అయ్యేంత వరకు దీనికి ఆత్రం ఆగదు. చెప్పు నిహారిక. ఎక్కడి వరకు వెళ్ళావు? ఆన్ ది వే.
నేను చెప్పిన ప్లేస్ దగ్గర సేట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక అరగంటలో పని అయిపోతుంది. యూ డోంట్ వరీ. నిన్నెవరూ ఫాలో అవ్వకుండా చూసుకో. ఓకే ఓకే. లాస్ట్ టైం మనం భైరవ అనే మాంత్రికుడి దగ్గర నుంచి బాగానే లాభం పొందాం. ఇప్పుడు కూడా అలాంటిదే జరగాలి. ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. నిహారిక వికాసులు తలుచుకుంటే ఎందుకవుతుంది? మన చూపు పడితే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది కదా. మా వాటా కోసం మేం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే డన్. నీ ఫోన్ కోసం వెయిటింగ్ లో ఉంటాం. సరే సరే. అయిపోతుంది బంగారం, మన పని అయిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. పదా. మొత్తం వినేశారు. వినకూడని 2 క్యారెక్టర్లు వినేశాయి. అయిపోయాం. నేను ఇది ఊహించలేదు నిహారిక. మనమందరం ఒక పార్టీ అనుకున్నాం. మా దగ్గర మీరు ఇలాంటి రహస్యాలు నడుపుతున్నారా? అంటే అది చెప్పండి. ఏదో వాటా అని మన పని అయిపోతుంది అని మాట్లాడుతున్నారు కదా, అదేంటో చెప్పండి. అమ్మయ్యా, ఇద్దరు మెయిన్ మ్యాటర్ ని వినలేదు. బతికిపోయాం. చెప్పనే హారిక. ఏముంటుంది వసంత్ గారు, మీ తమ్ముడు ఎప్పుడు ఏదో ఒకటి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు కదా. మీరవన్నీ ఏం పట్టించుకోకండి. ముక్కు పుడక విషయంలో మీరైతే ఎలాంటి స్కెచ్ వేయలేదు కదా. చెప్పండి. ఎంత మాట అన్నావక్క.